పబ్లిక్ ఎట్లుర్రు ముందుగాలందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో వార్తలేందో ఓ పాలు చూసొద్దాం బారి. హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించేందుకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టింది రేవంత్ సర్కారు. గోదావరి నది జలాలను నగరానికి తీసుకొస్తారట. దాదాపు 7,300 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసిర్రు. వారం రోజుల్లో ఈ పనులకు శంకుస్థాపన చేస్తుందట సర్కారు. ఇక జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి సురువుగానున్నాయి. సర్కారు బడుల్లో చదివే పిల్లలకు స్కూల్లో చేరిన రోజే పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాము, షూసు ఇస్తారట. దాదాపు 16.6 లక్షల మందికి వీటిని అందజేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది సర్కారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రచారం కల్పించడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరిచేందుకు తెలంగాణ సర్కారు సీఈస్ ది హీరో ఆల్వేస్ సీత పేరుతో ప్రత్యేక యాప్ ని లాంచ్ చేసింది. మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యాప్ ను లాంచ్ చేసిందట సర్కారు. కాళేశ్వరం అవినీతి కేసుల విచారణకు హాజరైంది హరీష్ రావు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్లు, సబ్ కమిటీ సూచనల మేరకే డిజైన్లు, ప్రాజెక్టులు కట్టే ప్రాంతాలు ఎంపికైనాయి అని చెప్పిండట. గతంలో తామే ఆ ప్రాజెక్టుకు డిజైన్ చేసినట్లు ప్రచారం చేసుకున్న హరీష్ రావు విచారణలో మాత్రం అధికారుల నిర్ణయం అని చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ కేసుల సిట్ ఎదుట తన న్యాయవాదితో కలిసి హాజరైండు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు. విచారణలో ఆ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పిండట. కొన్నిసార్లు సిట్ అధికారులనే ఎదురు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. హార్డ్ డిస్కుల ధ్వంసం గురించి తనకు తెలియదని చెప్పిర్రట ప్రభాకర్ రావు. మహిళలకు ఉచిత ప్రయాణాల అవకాశం కల్పించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి వరంగా మారిందట. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఈ పథకంలో ఇప్పటి వరకు 182 కోట్ల జీరో టికెట్ల ద్వారా ఆర్టీసీకి 6,800 కోట్లను చెల్లించింది తెలంగాణ సర్కారు. దీని ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరిందట. ఈ ఇయాల్టి తెలంగాణ ముచ్చట్లు మళ్ళా రేపు కలుసుకుందాం. ఉంటా, టాటా, బై బై.